ఈ సూర్యమాల్ జంక్షన్లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అది 8-19 నిమిషాలకి మా స్టేషన్కి కాల్ వచ్చింది. వచ్చిన వెంటనే రెండు బళ్ళు ఒకేసారి టర్న్అవుట్ చేయడం జరిగింది. అలానే ఇప్పుడు ఆంధ్రవర్స్ బండి కూడా వచ్చేసింది. రిస్క్ టెండర్ కూడా తెచ్చుకున్నాము. అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ప్రమాదం అయితే తీవ్రత ఏం లేదు. లక్కీగా ఇది మార్నింగ్ అవ్వడం, ఎటువంటి ప్రాణ నష్టం కూడా ఎటువంటి అవకాశం లేదా. అదే డే టైం అయినా కూడా అవకాశం ఉండకపోను, ఎందుకంటే ఇమీడియట్గా చెప్పి ఉండేవారు. ఇమీడియట్గా అన్ని సిస్టమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, మరి పనిచేస్తానే లేదని చేయట్లేదు. మేమైతే మా ఫైర్ ఇంజిన్తోనే పనిచేయడం జరుగుతుంది. మీకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో పూర్తిగా క్లియర్ చేయగలుగుతామని చెప్పేసి నమ్మకం ఉంది మాకు. అది ఏంటి అనేది ఇప్పుడు ఏం చెప్పలేమండి, అది అసెస్మెంట్ అవ్వాలి. అది అసలు కాజా ఫైర్ కూడా మేము చూస్తాం. అసలు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాం ప్రస్తుతానికి. అది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇప్పుడు రామ్మోహన్ రావు, నేను నారాయణ జూనియర్ కాలేజీలో డివిజనల్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. 8:10కి నేను కాలేజీలో సంతకం పెట్టినాక పబ్లిక్ నుంచి ఇలాగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పొగలు వస్తున్నాయని మాకు ఇంటిమేషన్ వచ్చిందండి. నేను మా కొలీగ్ కలిపి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నారు. ఆల్రెడీ పొగలైతే స్ప్రెడ్ అవుతుంది, పబ్లిక్ కూడా ఆల్రెడీ గుమిగూడారండి. ఈలోపు మన సేవకులం ఫైర్ ఇంజిన్ ఎస్సీ గారు, సిఐ గారు ఇక్కడికి వచ్చి ఒక 3 ఇంజిన్లు తెప్పించారండి. అప్పటికే వాళ్ళ ఆఫీసు మేనేజ్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళకి స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయితే వాళ్ళకి షటర్స్ తీయించారు. అప్పటికి పొగ అయితే విపరీతంగా 1 మీటర్ కూడా ఒకరికొకరు చూసుకునే విధంగా పొగ ఉంది. వాళ్ళతో పాటు నేను కూడా లోనికి వచ్చి డోర్స్ అన్ని తీయించాం. కానీ మనకి ఏ చిన్న అవకాశం అయితే దొరకలేదు. కాకపోతే వాళ్ళ మేనేజ్మెంట్ వచ్చి మరి కొంచెం ఇంకేమైనా ఎక్స్టెన్షన్ దొరికి మన లోనికి వెళ్ళే అవకాశం ఉంటుందేమని సుమారుగా 100 మంది వాళ్ళ ఫైర్ స్టాఫ్ వచ్చి కష్టపడుతున్నారు. కానీ ఏ విధమైన అవకాశం దొరకలేదు. మేము కలిపి వెనక మెట్లు వెళ్ళి పైకి వెళ్ళామండి. వరకు వెళ్ళాం కానీ మొత్తం టోటల్ బిల్డింగ్ అంతా మూతపడి ఉండడం వల్ల జరిగింది. మేబీ ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటున్నాం. అక్కడ నుంచి పొగ కిందకి పైకి వచ్చేస్తుంది అనమాట. ఇందులో కూడా గాయాలు జరిగినాయి. ఇప్పుడు మన మీడియా మిత్రులు కూడా చూపించాం. ఇంతవరకు వాళ్ళు మంటలు విపరీతంగా ఆక్సిజన్ వాళ్ళతో గ్యాస్ ఉంటుంది కదండి, ఏసీస్ గ్యాస్, అది వెళ్ళడం వల్ల వాళ్ళ స్టాఫ్ ఒక 200 మంది కష్టపడుతున్నారు. ఈ ఫైర్ స్టాఫ్ పబ్లిక్ ఇంతమంది కష్టపడుతున్నప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్డ్ సర్క్యూట్ అవడం వల్ల ఈ పొగలోని విపరీతంగా ఒకరికొకరు కనిపించడం లేదు. డిఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు సాహసం చేసి మెట్లు పైకి వెళ్ళినప్పటికీ వాళ్ళు కిందకి దిగలేకపోయినారు. ఎలాగంటే మెట్లు నాకు తెలిసి మరొక 1 and 2 hours అవుతుందండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్కి వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. ఎన్ని ట్యాంకర్లు వచ్చినా మనం తడుపుతున్నాం, అది స్ప్రెడ్ అయ్యి మీదకి వెళ్తుంది. సీలింగ్ అవ్వడం, ఒక మూత పడడం వల్ల ఇప్పటికి ఇంచుమించు సుమారుగా 8-10 నుంచి 10 తక్కువ 11 అవుతుంది. ఇప్పుడు ఎవరి కోసం జరగట్లేదు. ఇంత పెద్ద డ్యామేజ్ అనేది, ఇంత పెద్ద ఇన్సిడెంట్ అనేది సేవకులు మొట్టమొదటిసారి.